ఆనాడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా కూడా వారిని కాదని కేసీఆర్ గారి బొమ్మను చూసి సంజయ్ కుమార్ గారిని గెలిపించినారు. ఇవాళ సంజయ్ కుమార్ గారు ఒంటరి గెలుపు కాదు, కేసీఆర్ గారి గెలుపు. సంజయ్ కుమార్ గారు పార్టీ మారొచ్చు కాక, కానీ ప్రజలు ఇంకా కేసీఆర్ గారిని నమ్ముతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని ఇంతకు ముందు కన్నా ఇంకా పటిష్టం చేస్తాం. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ జెండాను మళ్ళొకసారి ప్రజల ఆశీర్వాదంతో జగిత్యాల్లో ఎగరేస్తామని చెప్తాం. కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారేది తప్ప దేనికోసం కాదని చెప్పి సంజయ్ కుమార్ మరి ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న రోడ్ కొండగట్టు పనులు కావచ్చు, జగిత్యాల పనులు కావచ్చు, మొత్తం జిల్లాలో జరగాల్సినటువంటి కూడా కుంటుపడ్డ విషయం ఇక్కడ సంజయ్ గారు మనందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న పని కూడా రాలేదు, కనీసం ఒక చెరువు పుడకతితో కూడా తీయలేదు. కాబట్టి ఏం అభివృద్ధి తీసుకొచ్చింది ప్రజలకు వారు చెప్పుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ముఖ్యంగా ప్రజలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఎన్నుకున్నారు. ఆనాడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా కూడా వారిని కాదని కేసీఆర్ గారి బొమ్మను చూసి సంజయ్ కుమార్ గారిని గెలిపించినారు. ఇవాళ సంజయ్ కుమార్ గారు ఒంటరి గెలుపు కాదు, కేసీఆర్ గారి గెలుపు. సంజయ్ కుమార్ గారు పార్టీ మారొచ్చు కాక, కానీ ప్రజలు ఇంకా కేసీఆర్ గారిని నమ్ముతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని ఇంతకు ముందు కన్నా ఇంకా పటిష్టం చేస్తాం. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ జెండాను మళ్ళొకసారి ప్రజల ఆశీర్వాదంతో జగిత్యాల్లో ఎగరేస్తామని చెప్తాం. కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారేది తప్ప దేనికోసం కాదని చెప్పి సంజయ్ కుమార్ మరి ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న రోడ్ కొండగట్టు పనులు కావచ్చు, జగిత్యాల పనులు కావచ్చు, మొత్తం జిల్లాలో జరగాల్సినటువంటి కూడా కుంటుపడ్డ విషయం ఇక్కడ సంజయ్ గారు మనందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న పని కూడా రాలేదు, కనీసం ఒక చెరువు పుడకతితో కూడా తీయలేదు. కాబట్టి ఏం అభివృద్ధి తీసుకొచ్చింది ప్రజలకు వారు చెప్పుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ముఖ్యంగా ప్రజలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఎన్నుకున్నారు. ఆనాడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా కూడా వారిని కాదని కేసీఆర్ గారి బొమ్మను చూసి సంజయ్ కుమార్ గారిని గెలిపించినారు. ఇవాళ సంజయ్ కుమార్ గారు ఒంటరి గెలుపు కాదు, కేసీఆర్ గారి గెలుపు. సంజయ్ కుమార్ గారు పార్టీ మారొచ్చు కాక, కానీ ప్రజలు ఇంకా కేసీఆర్ గారిని నమ్ముతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని ఇంతకు ముందు కన్నా ఇంకా పటిష్టం చేస్తాం. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ జెండాను మళ్ళొకసారి ప్రజల ఆశీర్వాదంతో జగిత్యాల్లో ఎగరేస్తామని చెప్తాం. కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారేది తప్ప దేనికోసం కాదని చెప్పి సంజయ్ కుమార్ మరి ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న రోడ్ కొండగట్టు పనులు కావచ్చు, జగిత్యాల పనులు కావచ్చు, మొత్తం జిల్లాలో జరగాల్సినటువంటి కూడా కుంటుపడ్డ విషయం ఇక్కడ సంజయ్ గారు మనందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న పని కూడా రాలేదు, కనీసం ఒక చెరువు పుడకతితో కూడా తీయలేదు. కాబట్టి ఏం అభివృద్ధి తీసుకొచ్చింది ప్రజలకు వారు చెప్పుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ముఖ్యంగా ప్రజలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఎన్నుకున్నారు. ఆనాడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా కూడా వారిని కాదని కేసీఆర్ గారి బొమ్మను చూసి సంజయ్ కుమార్ గారిని గెలిపించినారు. ఇవాళ సంజయ్ కుమార్ గారు ఒంటరి గెలుపు కాదు, కేసీఆర్ గారి గెలుపు. సంజయ్ కుమార్ గారు పార్టీ మారొచ్చు కాక, కానీ ప్రజలు ఇంకా కేసీఆర్ గారిని నమ్ముతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని ఇంతకు ముందు కన్నా ఇంకా పటిష్టం చేస్తాం. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ జెండాను మళ్ళొకసారి ప్రజల ఆశీర్వాదంతో జగిత్యాల్లో ఎగరేస్తామని చెప్తాం. కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారేది తప్ప దేనికోసం కాదని చెప్పి సంజయ్ కుమార్ మరి ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న రోడ్ కొండగట్టు పనులు కావచ్చు, జగిత్యాల పనులు కావచ్చు, మొత్తం జిల్లాలో జరగాల్సినటువంటి కూడా కుంటుపడ్డ విషయం ఇక్కడ సంజయ్ గారు మనందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న పని కూడా రాలేదు, కనీసం ఒక చెరువు పుడకతితో కూడా తీయలేదు. కాబట్టి ఏం అభివృద్ధి తీసుకొచ్చింది ప్రజలకు వారు చెప్పుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.